ఈయనున్నారు చూసారా, నడిచే దైవం అపర శంకరులు. ఆయన మాట ఒక శాసనం అన్నమాట. ఆయన ఏం చెప్తే అది జరిగిపోతుంది. ఒకసారి పరమాచార్య స్వామి వారి దగ్గరికి ఒక భక్తుడు ఆయన స్నేహితుడిని తీసుకుని వస్తారు. ఆ స్నేహితుడికి ఆరోగ్యం బాగుండదు, నోటి ద్వారా ఆహారాన్ని తీసుకోలేడనమాట. అందుకని ఆయనకు ఒక బ్యాగ్ ఒకటి పెట్టారు. ఆ బ్యాగ్ ద్వారా ఆహారాన్ని తీసుకుంటారు. సరే, ఎన్నో దేశాలు తిరిగారు, ఎంతమందో డాక్టర్స్ కి చూపించుకున్నారు, అయినా నయం కాలేదు ఆ వ్యాధి. అప్పుడు ఈయన్ని పరమాచార్య స్వామి వారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు పరమాచార్య స్వామి వారిని అడిగారు, ఎలా ఈయన రోగం కుదుట పడుతుంది అని చెప్పి అడిగితే అప్పుడు పరమాచార్య స్వామి వారు చెప్తారు, మరి చేయగలడా అతను అని అడుగుతారు. చేస్తాడు స్వామి అని చెప్పి ఆ స్నేహితుడు సమాధానం చెప్తే, సరే 18 పురాణాలని చక్కటి ప్రింట్తో మంచి పేపర్తో ఉన్నవి ప్రింట్ చేయించి అక్షర దోషాలు లేకుండా సద్బ్రాహ్మణులకి దానం ఇవ్వమని చెప్పండి అని చెప్పి అంటారు. సరే, ఇంటికి వచ్చేస్తాడు ఆ స్నేహితుడు. ఆరోగ్యం బాగుండలేని ఆయన మొత్తం అన్ని సమకూర్చేసుకుంటారనమాట. అన్ని బుక్స్ ని ప్రింట్ చేయించేస్తారు. సరిగ్గా 17 పురాణాలని ప్రింట్ చేయించిన తర్వాత 18వ పురాణం స్కాంద పురాణం అది ప్రింట్ చేస్తూ ఉంటే అద్భుతమే జరిగింది. ఆయన నాలిక మీద లాలాజలం ఊరింది, ఆకలి వేసింది, తినాలని ఆరాటం పుట్టింది ఆయనకి. అప్పుడు ఆయన కళ్ళ నీళ్లు పెట్టుకుని, స్వామి నువ్వున్నావయ్యా అని చెప్పి తపన పడిపోతారు. తర్వాత ఆయనకు వచ్చిన వ్యాధి తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్పాను అంటే, ఆయనకి వచ్చిన సమస్యకి పరిష్కార మార్గం పరమాచార్య స్వామి వారు పురాణాలని దానంగా సమర్పణ చేయమన్నారు. ఇప్పుడు ఈ కార్తీక పౌర్ణమి రోజున మార్కండేయ పురాణాన్ని దానంగా ఇస్తే చాలా మంచిది, పౌండరీక యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది అని చెప్పి అంటారు. కాబట్టి మీకు ఎవరికైనా వీలుంటే మంచి క్వాలిటీ ఉన్న బుక్ని తీసుకుని దానిని ఎవరైనా సద్బ్రాహ్మణులకి సమర్పణ చేయండి. ఆ సమర్పణ చేస్తున్నప్పుడు కూడా మీ స్థితిని బట్టి దక్షిణని కూడా సమర్పణ చేయండి. మనం ప్రతిదాన్ని కొట్టి పాడేయక్కర్లా, ఎక్కడో ఏదో మంచి జరుగుతుంది కాబట్టే మనకి ఇలాంటివన్నీ చెప్తారు. అందులోనూ పౌండరీక యజ్ఞం చేయటం అంటే మామూలు విషయం ఏం కాదు. ఇలా నేను మార్కండేయ పురాణాన్ని దానంగా సమర్పణ చెయ్యాలి అని ఒక 4 రోజుల ముందే వీడియో పెట్టాను. ఆ వీడియో చూసిన వాళ్ళందరికీ ఈ విషయం బహుశా తెలిసే ఉంటుంది. ఈ మార్కండేయ పురాణం 450 రూపాయలు ఎంతో ఉంటుంది. మీకు కుదిరితే దొరికితే దాన్ని ఆ రోజు సమర్పణ చేయండి. లేదు అంటారా, ఒకసారి ఆ మార్కండేయ పురాణాన్నైనా స్మరణ చేసుకుని నమస్కారం పెట్టుకోండి. మన వాళ్ళు ఏది ఊరికే చెప్పరు, దాన్ని మనం ఊరికే అని కొట్టి పాడేయకూడదు. చేసి మంచి ఫలితాలను సాధించిన వాళ్ళు ఉన్నారు కదా. ఇదిగో ఈయన చెప్పారుగా, పురాణాలని సమర్పణ చెయ్యి అని. ఎందులో ఏముందో, ఎక్కడ ఏ మంచి జరుగుతుందో మనకి తెలియదు కదా. మంచి మనకి వీలైతే చేద్దాం, కుదరలేదు అని అనుకోండి, నిందించవలసిన అవసరం లేకుండా మాకు స్థితి లేదయ్యా అని ఒక నమస్కారం పెట్టుకున్నాం అనుకోండి, ఆయనే అర్థం చేసుకుంటారు.